ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ ప్రజలకు తీపి కబురు అందించారు. సుమారు 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన అంబాజీపేట మండలం మొసళ్లపల్లి శివారులోని జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నిర్ణయం మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు దక్కిన గౌరవమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సృజనాత్మక కార్పొరేషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున ఈ తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుంది. 11 గ్రామాల నుంచి తరలి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు జగ్గన్న తోటలో కొలువుదీరుతాయి. లోక కళ్యాణం కోసం ఆ రుద్రులంతా ఇక్కడ సమావేశమై చర్చించుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారీ ఎత్తున ఉండే ప్రభలను మోసుకుంటూ పొలాలు, తోటలు దాటుకుంటూ కౌశిక నదిని దాటించే దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. ఇది ఈ ఉత్సవానికే హైలైట్ గా నిలుస్తుంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు సుమారు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ లో ఈ తీర్థ విశిష్టతను కొనియాడారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రబల తీర్థం శకటాన్ని ప్రదర్శించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర పండుగ హోదా దక్కటంతో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లను అధికారికంగా పర్యవేక్షిస్తుంది. ఇది కోనసీమ వారసత్వ సంపదను భావి తరాలకు అందించడంలో కీలక మైలురాయిగా నిలవనుంది.